నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ ఆధ్వర్యంలో మహిళలు బస్టాండ్ నుండి ర్యాలీగా వచ్చి ఎంఆర్ఓకి వినతి పత్రం అందించారు. తెలంగాణ రాష్ట్రంలోని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన విధంగా ఎలాంటి ఆంక్షలు షరతులు లేకుండా 4,016 రూపాయల జీవనాభివృద్ధి అమలు చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల మంది బీడీ కార్మికులు పనిచేస్తున్నారని, ఇందులో 98% మంది బీడీలు చుట్టే కార్మికులు, బీడీ ప్యాకర్స్ 6,000 మంది ఉన్నారని, బీడీ సార్టర్స్, ఆకు తంబాకు పంచే కార్మికులు, బ్రాంచ్ మణిమలు, ట్రై పిల్లర్స్, గంపవల వాచ్మెన్ బట్టి వాళ్ళ కార్మికులు 6,000కు పైగా ఉన్నారని, బీడీ కమిషన్ ఏజెంట్లు 8,000 మందికి పైగా ఉన్నారన్నారు. బీడీ కార్మికుల ఐక్యత, కార్మికులందరికీ 4,016 రూపాయల జీవన వృత్తిని, బీడీ కార్మికులందరికీ 4,016 రూపాయల జీవన వృత్తిని, ఆంక్షలు లేకుండా ప్రతి కార్మికులకి జీవన వృత్తిని, 16 రూపాయల జీవన వృత్తిని, ఆంక్షలు లేకుండా 4,000 తెలంగాణ ప్రజల బీడీ వర్కర్స్ యూనియన్ ఎట్లా సార్ మా పరిస్థితి అట్లా వాళ్ళతో సమానం మాకు కూడా రావాలా కదా? 10 సంవత్సరాలు మాకు కూడా పింఛన్ రాదు. పింఛన్ రావాలా కదా? వచ్చిన వాళ్ళకి ఇద్దరు 4,000 బీడీ చేయమ్మా, మేము కూడా చేయం బీడీలు రావద్దు. వర్కర్స్ మొత్తం బీడీ పింఛన్ కార్మికులకు అందరికి వచ్చినప్పుడు పింఛన్ వాళ్ళతో సమానంగా మాకు కూడా రావాలా కదా? వచ్చిన వాళ్ళకు 2 పింఛన్ చేస్తున్నాయి, రాని వాళ్ళకు మొత్తమే లేదు. ఎట్లా మరి రాని వాళ్ళ పరిస్థితి ఏం కావాలా? పింఛన్ ఖచ్చితంగా రావాలా, మాకు రాని వాళ్ళకు రావాలా అనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని దర్పల్లి మండల కేంద్రంలో, దర్పల్లి చుట్టూరా ఉన్నటువంటి గ్రామాల బీడీ కార్మికులందరూ, బీడీలు చేసేటటువంటి అక్కలందరూ మరోసారి దరఖాస్తు చేసుకోవడం రావడం జరిగింది. అయ్యా, ఈ రోజు పెరిగిన ధరలకు అనుగుణంగా 4,000 రూపాయలు అత్యవసరమని మీ ప్రభుత్వం ఆ రోజు భావించి మీరు చెప్పినటువంటి మాటని ఇంకా నిలబెట్టుకోకపోవడానికి కారణం ఏమిటి అని ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకని 9 నెలలు అయిపోయింది, ఇంకా 3 నెలలు అయితే ఏడాది కూడా అయిపోతుంది. అధికారులకు వచ్చి 3 నెలల్లో ఇస్తామని చెప్పినటువంటి మాట ఇయ్యాలటికి 9 నెలలు గడిచిపోయింది. అందుకని వెంటనే ఇచ్చినటువంటి హామీని 4,000 జీవన వృత్తిని ఆంక్షలు లేకుండా బీడీలు చేసేటటువంటి వాళ్ళందరూ జీవన వృత్తి ఇస్తానని చెప్పేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిలుపుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ రావాలంటే 2014 ఫిబ్రవరి 28 డేట్ కట్-ఆఫ్ డేట్ ఏదైతే ఉందో దాన్ని తక్షణమే తొలగిస్తే ఇక్కడున్న మహిళలకు, బీడీ కార్మికులందరికీ అమలవుతాలని చెప్పేసి కూడా మేము సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎన్నికల సందర్భంలో నువ్వు చెప్పినటువంటి మాట ఫిబ్రవరి కట్-ఆఫ్ డేట్ తొలగిస్తానని చెప్పిన నీ ఎన్నికల హామీని నిలుపుకుంటే ఇక్కడున్న బీడీ కార్మికులందరికీ జీవన వృత్తి రావడానికి అవకాశం ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ తరఫున మీకు విజ్ఞప్తి చెప్తా ఉన్నాం. నువ్వు ఇవ్వాల్సింది పుక్కినకు ఇస్తలేవు. మా 1000 బీడీల నుంచి 168 రూపాయల ట్యాక్సీ రూపంలో ఈ సర్కారుకు చాలా చెల్లిస్తున్నాం కాబట్టి దాంట్లో నుండే ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. తక్షణమే ఫిబ్రవరి కట్-ఆఫ్ డేట్ ఏదైతే ఉందో దాన్ని తొలగించి కార్మికులకు విధించినటువంటి ఆంక్షలను తొలగించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. లేకపోతే